ఇక బీజేపీ గురించి మాట్లాడొద్దు కానీ చెప్పాలి కదా, మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ సకదనం చెప్తా. వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు 2023లో 25.7% డిఫరెన్స్ ఉండే వాళ్ళకు మాకు. పార్లమెంట్కి వచ్చేసరికల్లా ఒక 2% కవర్ చేసిరు. ఎందుకంటే అక్కడ ఏమంటారు దాన్ని, అదే ఆర్గన్ డొనేషన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి గుండు సున్నా రావాలని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేసి అంతర్గతంగా చర్చలు చేసుకొని 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి దాఖలాలల్లో 25.7 నుంచి 23.62 డిఫరెన్స్ ఉంది ఫిర్బీ. ఈవెన్ వాళ్ళకి 8 వచ్చి కాంగ్రెస్కి 8 వచ్చినా ఓట్ షేర్ డిఫరెన్స్ 23.62. ఇక కార్పొరేషన్ ఎన్నికలు అంటే నిన్న జరిగినటువంటి 7 ఎన్నికలల్లో 27.13 అంటే 2 ఎలక్షన్ల కంటే పైకి వెళ్ళి దగ్గర 3% ఫస్ట్ టైము, 4% సెకండ్ టైం. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే 4% పై చిలుకు కార్పొరేషన్. దాంట్లో ఒకటి బీజేపీకి ఒకటి వచ్చింది. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు పోయినట్టయితే బీజేపీకి కాంగ్రెస్కి 42.04 డిఫరెన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్న తెలంగాణ ప్రజలకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ వరకు నేనే అధికారంలో ఉంటా అని చెప్పడం ఆయన గొప్పనో, కొంతమంది దాని మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తా. 2004 నుంచి 2014, 2014 నుంచి 2023, 2023 నుంచి 2033 కానీ 34 కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు తీర్పిచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఒక నాయకునికి 10 సంవత్సరాల అవకాశం ఇస్తారు డెవలప్ చేయడానికి. ఈ గ్రాఫ్ కూడా ఏంటంటే ప్రజలు పెరుగుతా పోతురు ఓట్లు కాంగ్రెస్కి. ఎందుకంటే వాళ్ళన్న మాదిరిగా పశ్చాత్తాప పడతలే ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతుర్రు. ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయని నమ్ముతుర్రు.